ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి హ్మ్, నేను కూడా బాగున్నానండి. మరి మీరందరూ బాగున్నారని నమ్ముచు, మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను. ఆమేన్. కీర్తనల గ్రంథము 103:13 అధ్యాయంలో మరి ఈరోజు ఎంతో గొప్ప అమూల్యమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చారండి. మనము మన బిడ్డల పట్ల, మనం బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే తెలిసి తెలియక అల్లరి చేసినా మనం క్షమించేస్తూ ఉంటాం. మనం జాలి పడుతూ ఉంటాం మన బిడ్డల పట్ల. అలాగే పరలోకపు తండ్రి మన మీద కూడా జాలి పడుతున్నాడు. మనం ఇంకా ఈ లోకానుసారముగా బ్రతుకుచున్నప్పటికీ ఆయన ఎంతగానో మన మీద జాలి చూపిస్తున్నాడు. మరి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఆయన జాలిని కనికరమును పొందాలనుకుంటున్నారు? ఆయన దయను పొందాలనుకుంటున్నారా? ఆయన కోపాన్ని మీరు చూడాలనుకుంటున్నారా? మరి మనము తెలిసి లోకానుసారం ఇంకా దేవుని వైపు మనం చూడకుండా లోకానుసారంగా నడుస్తున్నట్టయితే ఆయన మన మీద కోపాన్ని చూపించగలడు. మరి ఆయన జాలి పడతానని చెప్తున్నాడు. మరి నీ తప్పిదములన్నిటినీ మనం చేసి తెలియక చేసిన తప్పిదములన్నిటినీ క్షమించి ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మన మీద జాలి పడుతున్నాడు. దయను కనికరమును ఆయన చూపిస్తానంటున్నాడు. ఎవరి యందు అని అంటే ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడను. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలండి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్న ఎడల మన మీద జాలి చూపిస్తాడు. కనికరమును చూపిస్తాడు. ఆయన జాలి, కనికరమును, ఆయన ప్రేమను మనం ఒక్కసారి పొందుకున్నామంటే ఈ లోకం నుండి ప్రత్యేకించబడతాం. నీకొక ప్రత్యేకమైన గుర్తింపును దేవుడిస్తాడు. నిన్ను చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత గుర్తింపుని దేవుడు నీకు ఇస్తున్నాడు. మరి ఉదయకాల సమయంలో మరి ఎంతమంది మనము మన తండ్రి దగ్గరికి చేరనున్నాం? ఎంతమంది ఆయనకు సమీపముగా ఉన్నాం? మన తండ్రి మన మీద జాలి పడాలంటే ఆయన మనల్ని ఇష్టపడాలి. ఇష్టపడని బిడ్డలు తప్పు చేసినా మనం క్షమిస్తాం కదండీ. మన బిడ్డలు తప్పు చేసినప్పుడు గద్దిస్తాం, వారు అల్లరి చేసినప్పుడు. అలాగే తండ్రి యందు మనం సమీపముగా ఉన్నట్లయితే ఆయన ప్రేమను పొందుకునే వారం ఉంటాం. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు తప్పిపోయిన కుమారుని చూడండి. ఆయన తండ్రిని కాదని ఆస్తిని విడిచిపెట్టి లోకానుసారమైన జీవితం కొరకు తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. తన ఇష్టానుసారంగా బ్రతకటానికి ఆయన నిర్ణయించుకుని వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన ఎంతగానో ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు. ఉన్నవన్నీ పోగొట్టుకుని తండ్రిని అవమానించి వెళ్ళిపోయినప్పటికీ కూడా, విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా వ్యర్థమైన జీవితం తను జీవించి చివరికి తండ్రి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ స్థితి వచ్చినప్పుడు తినటానికి తిండి లేదు, త్రాగటానికి నీళ్లు లేవు, పందులు తినే ఆహారం తిన్నాడు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. మరలా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడంటే తండ్రి చేరదీశాడు, ప్రేమను చూపించాడు, తన బిడ్డల పట్ల దయ చూపించాడు. మరి లోకానుసారమైన తండ్రులే ఇంత దయ చూపిస్తున్నప్పుడు మన పరలోకపు తండ్రి మన కొరకు ఇంకెంత దయ చూపిస్తాడండి మన మీద. ఆయనకు సమీపం ఉంటుంది. ఒకవేళ ఇంతవరకు ఆయనకు దూరంగా ఉన్నావేమో, లోకానుసారమైన జీవితం జీవిస్తున్నావేమో, పాపం అనే ఊబిలో నీవు పడిపోతున్నావేమో, వీటన్నిటిని విడిచిపెట్టి ఒక్కసారి యేసయ్య చెంతకు రా. నీ పరలోకపు తండ్రి చెంతకొస్తే ఆయన నిన్ను కౌగిలించుకొని నీ మీద జాలి పడతాడండి. నిన్ను ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఆయన ప్రేమ లేకపోతే మనం బ్రతకలేము. ఆయన దయ లేకపోతే మనం బ్రతకలేమండి. ఆయన దయను, ఆయన ప్రేమను మీరందరూ పొందుకోవాలని ఈ ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రతి ఒక్కరూ నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించటానికి సహాయం చేయండి అయ్యా ప్రభా. నీ యందు ప్రభా నైనా నీ బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం చేయండి నా తండ్రి నాయన.
అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ నీ చెంతకు రావడానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ప్రయాణం చేస్తున్న బిడ్డలందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. నాయన నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. ప్రతి ఒక్క గృహంలోను ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నిన్ను ఆరాధించే వరకు ఉంటకు సహాయం చేయండి నాయన. మా తప్పిదములు మేము తెలుసుకుని నీ చెంతకొచ్చి నిన్ను ఆరాధించి ప్రభా నీ మేలును నీ కృపను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.